ఈనాటి మన ఈ లేఖ భాగాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాల వరకు ఉన్న ఈ లేఖన భాగం మీ బైబిల్ గ్రంథంలో మీరు పరిశీలించండి. నేను కూడా ఒకసారి పూర్తిగా చదువుతాను, ఎందుకనంటే ఈ మాటలే మనం ధ్యానించబోతున్నాం కాబట్టి. మరొకసారి చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 9. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనం మాట్లాడుతున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. అయితే ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యమిస్తున్నాడు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకా చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న ఈ ధ్యానాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం క్రమంగా. 1వ అధ్యాయంలో మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు అని చెప్పాడు. కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అని చెప్పాడు. అంటే పితరుల కంటే ప్రవక్తల కంటే స్వయంగా కుమారుడే మాట్లాడాడు అని యేసుక్రీస్తు యొక్క ఆ ప్రాముఖ్యతని మొదట్లో చెప్పాడు. ఆ తర్వాత 1వ అధ్యాయం కంటిన్యూషన్లో యేసుక్రీస్తు ఆ ప్రవక్తల కంటే కూడా మరియు దేవదూతల కంటే కూడా శ్రేష్ఠుడు. ఎందుకనంటే ఆయన కుమారుడు. మరి దూతలు ఏమిటి అనే సంగతి మనం గత స్టడీలో మనం నేర్చుకున్నాం. దూతల గురించి వారికి ఎందుకు రాస్తున్నాడు హెబ్రీయులకు అని అంటే, దూతల గురించిన అవగాహన హెబ్రీయులకు ఉంది, యూదులకు ఉంది. వారి ధర్మశాస్త్రం గురించిన సంగతులు తెలుసు. ముందుగా చెప్పిన మాట ప్రవక్తల కంటే కుమారుడే ప్రాముఖ్యత కలిగిన వాడు అనే మాటలు చెప్పిన గ్రంథకర్త దూతల కంటే కుమారుడే గొప్ప అనే విషయాలు చెప్పాడు. మరి ఆ దూతల సంగతి ఏమిటి? ఆ విషయాలు ఆలోచన చేస్తూ, దూతలు అనంటే అవి దేవుడు కలుగజేసినవి. అవి రక్షణ అనేటువంటి స్వాస్థ్యం పొందబోవు వారికి పరిచారం చేయడానికి నియమించబడిన సేవకులైన ఆత్మలు అని దూతల గురించి 1వ అధ్యాయముని పూర్తి చేశాడు. దూతల కంటే శ్రేష్ఠుడైన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే,
ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకు రాస్తున్నాడు అనేది మీరు మనసులో పెట్టుకోవాలి అని ముందుగానే చెప్తున్నాను కదా. ఎందుకు రాస్తున్నాడు? సంఘములో క్రైస్తవులకి శ్రమలు హింసలు వస్తున్నాయి. క్రైస్తవులకి శ్రమలు హింసలు వస్తున్నాయి కాబట్టి సంఘములో ఉండేటువంటి యూదుల్లో నుండి క్రైస్తవులైన వారికి ఒక మంచి అవకాశం వచ్చింది శ్రమలు తప్పించుకోవడానికి. ఏంటి? మీరు ఈ క్రైస్తవం నుండి తిరిగి యోధా మతంలోనికి చేరితే ఈ శ్రమలన్నీ మీరు తప్పించుకోవచ్చు. ఏ మతం నుండి అయితే క్రైస్తవులయ్యారో తిరిగి అందులోకి మళ్ళీ మీరు చేరితే ఈ ప్రాబ్లమ్స్ మీకు రావు కదా. ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడు చాలామంది ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో వచ్చేటువంటి శ్రమలు తట్టుకోలేక తిరిగి యోధా మతంలోకి చేరిపోతున్నారు. యోధా మతంలోనికి వెళ్ళిపోతే వాళ్ళకి ఎందుకు శ్రమలు రావు అని అంటే, ఆనాటి కాలంలో యోధా మతం అనేది అఫీషియల్గా ప్రభుత్వంలో రిజిస్టర్ అయినటువంటి మతం. క్రైస్తవం అనేది ప్రభుత్వ గుర్తింపు పొందిన మతముగా ఏమీ లేదు. యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉన్నారు, యేసుక్రీస్తులు చెప్పిన మాటలను ఫాలో అవుతున్నారు, అపోస్తులు చెప్పిన బోధ పాటిస్తూ వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళు అన్అఫీషియల్గా ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలన్నీ తప్పించుకోవడానికి యోధా మతంలోకి వెళ్ళిపోతే ఇంక ప్రాబ్లం లేదు. సమస్య ఏంటి అని అంటే, యోధా మతంలోనికి వెళ్తే తప్పేముంది అని కొంతమంది అనుకోవచ్చు. కానీ అలా యోధా మతంలోనికి వెళ్ళిపోవడం ద్వారా వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఈ యేసు మెస్సయ్య కాదు అని చెప్పాల్సి వస్తుంది. అందుకనే మనం తిరిగి వచ్చామని చెప్పాలా. కాబట్టి యేసును తృణీకరించిన వారు అవుతారు. మీకు అర్థమైంది కదా. ఇది పత్రిక యొక్క ఉద్దేశం. అలాగన ఎవరైతే వారు వచ్చినటువంటి మతంలోనికి తిరిగి వెళ్ళిపోతుంటే వాళ్ళను హెచ్చరిస్తూ, వెళ్ళొద్దయ్యా, మీరు తిరిగి వెళ్ళొద్దు, మీ యోధా మతంలో ఉన్నటువంటి ఆ ప్రవక్తలు మీ ధర్మశాస్త్రాన్ని మధ్యవర్తుల ద్వారా అంటే దూతల ద్వారా ఇచ్చాడు, ఆ దూతలు అని వాళ్ళకి పరిచయమైనటువంటి విషయాల్ని చెప్తూ వస్తున్నాడు. సో ఈ బేసిక్స్ మీరు అర్థం చేసుకుంటే పత్రికలో ఉన్న సారాంశం అంతా మీకు అర్థమవుద్ది. ఎందుకు దూతల గురించి ఇంతసేపు చెప్పాడు అని అంటే, సాధారణంగా దూతలు మనకంటే అందమైనవి, మనకంటే బలమైనవి, మనకంటే శక్తి కలిగినవి, మనకంటే జ్ఞానం కలిగినవి దూతలు. ఒక దూత కనిపించి నీకు ఏదైనా ఒక కార్యం చేసింది అనుకోండి, ఇక దూత నీ దృష్టిలో ఒక దేవతో దేవుడు అయిపోద్దిగా. ప్రకటన గ్రంథంలో అపోస్తుడైనటువంటి యోహాను కూడా తనకి ఆ దర్శనములన్నీ చూపించినటువంటి ఆ దూతకి నమస్కారం చేశాడు ప్రకటన గ్రంథంలో. అప్పుడు దూత అన్నది, అయ్యా వద్దు వద్దు వద్దు, నాకు నమస్కారం చేయొద్దు, దేవునికి చేయాలా, నేను మీలాంటి వాడినే అని చెప్పాడు దూత. నాకు నువ్వు నమస్కారం చేయొద్దు అంటే, సాధారణంగా మనిషికి ఏమైపోతుంది, దూత అనగానే మనకంటే ఎక్కువగా సుపీరియర్ పవర్ ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్గా ఆ సుపీరియర్ పవర్కి లోబడిపోయి ఇలా చేస్తాం. ఇది యూదులకు పరిచయమే దూతలు. ఎందుకు? దూతలు గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం మనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు?
ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి వానికి తర్వాత ఇవ్వబడెను. అది మధ్యవర్తుల చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. కాబట్టి యూదులకు ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుదామని తిరిగి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రం ఎలాగొచ్చింది? దూతల ద్వారా. కాబట్టి వారికి పరిచయమైనటువంటి ఆ దూతల గురించిన విషయాలు చెప్తున్నాడు. సో మీకు వచ్చినటువంటి ధర్మశాస్త్రం దూతల ద్వారా దేవుడు మీకు ఇచ్చాడు. కానీ ఈ దినముల అంతమందు దూతల కంటే శ్రేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు తన కుమారుని ద్వారానే అని చెప్తూ వచ్చాడు. కాబట్టి దూతలకి యేసుక్రీస్తుకి ఉన్న ఆ కాంట్రాస్ట్ చెప్తూ ఎబ్రీ పత్రికలోకి వద్దాం. 2వ అధ్యాయంలో ఇలా చెప్తుండే, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందాం మనం అని అంటున్నాడు. వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉందాం. మరి ఆత్మల గురించి, దేవదూతల గురించి, అవి మనకు సేవకులైన ఆత్మలు అని చెప్పినటువంటి ఆ సంగతి గురించి, ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే కదా. కాబట్టి మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఉండేటట్టు జాగ్రత్త కలిగి ఉండండి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 2వ వచనం, దేవదూతల ద్వారా నియమించబడినటువంటి వాక్యం స్థిరపరచబడిన ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందుతుండగా 3వ వచనం, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అని అన్నాడు. ధర్మశాస్త్రము, ప్రవక్తలు వీళ్ళందరూ మధ్యవర్తులు. ప్రవక్తలంటే మధ్యవర్తులేగా, దేవదూతలంటే మధ్యవర్తులేగా. మరి ఈ దినముల అంతమందు స్వయంగా కుమారుడి ద్వారా మాట్లాడాడు కదా. ఇటు మధ్యవర్తి, ఇటు కుమారుడు. ఎవరి మాట ప్రాముఖ్యం? కుమారుని మాట ప్రాముఖ్యం అవుతుంది కదా. కాబట్టి కుమారుని ద్వారా స్వయంగా మాట్లాడి ఆ యేసుక్రీస్తును లోకానికి పంపిస్తే ఆయనే నేరుగా చెప్పాడు. ఆయన చెబుతులు మీరు విన్నారు. ఆ మాటలు తన అపోస్తలులకు చెప్పాడు. ఇంత గొప్ప రక్షణ కలిగించాడు. ఆ కుమారుడు వచ్చి స్వయంగా తన ప్రాణం పెట్టాడు. మనుషులందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆయన శరీరం మీద పాపము అనే దానికి అంతటికీ శిక్ష విధించబడింది. ఈ విషయాలన్నీ ప్రవక్తల్లో చెప్పినటువంటి తనను నలుగొట్టడానికి యెహోవాకు ఇష్టమాయను. ఈ విషయాలన్నీ యూదులకు పరిచయమే. కాబట్టి ఇంత గొప్ప రక్షణ దేవుడు కలిగజేస్తే మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అని చెప్తూ ఆ రక్షణ ఎలాగొచ్చిందో కూడా చెప్తున్నా. ఆ రక్షణ ప్రభువు బోధించడం చేత ఆరంభమై యేసు ప్రభు 30 సంవత్సరాల తర్వాత ఆయన బోధ ప్రారంభించాడు. దేవుడు తన చిత్తానుసారంగా సూచ్యక్రియల చేత, మహత్కార్యాల చేత, నానా విధములైన అద్భుతముల చేత, సో దేవుడు యేసుని ఎలాగనా తన పనిలో వాడుకున్నాడు. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యేసుప్రభు వారు అనేక చోట్ల నేనే 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 అని యోహాను సువార్తలో అనేక సందర్భాల్లో. కాబట్టి ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుని కుమారుడని రుజువుపరుచుకునే అనేకమైనటువంటి విషయాలు దేవుడు ఆ సూచక్రియల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా రుజువుపరుస్తూనే వస్తున్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి అపోస్తలులకు పరిశుద్ధాత్మ వరాలని ఇవ్వడం ద్వారా అపోస్తలులు కూడా అదే విషయాన్ని బోధించుతూ వచ్చారు. వారితో కూడా సాక్ష్యం ఇస్తుండగా వినిన మన చేత దృఢపరచబడెను. సో ప్రభు బోధించుడు చేత ఆరంభమై ఆయన బోధించి 3.5 సంవత్సరాలు బోధ చేసిన తర్వాత సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచి
40 రోజులు అపోస్తులకు కనపడి, ఇంకా చాలామందికి సజీవుడిగా కనపడి, ఆ తర్వాత అందరూ చూస్తుండగానే పరలోకానికి వెళ్ళిన ఆ యేసు ప్రభువు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పిన విధంగా పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి పరిశుద్ధాత్మ వరములు అపోస్తలులకు ఆ వరములు ఇవ్వడం ద్వారా వీరి ద్వారా గొప్ప కార్యాలు, ఇది రక్షణ కార్యం, ఇది దేవుని కార్యం అని దేవుడు దృఢపరుస్తూ, మీరు అర్థం చేసుకోవాలి ఈ మాట. ఆ రక్షణ ఎలా జరిగింది అని అంటే కేవలం చెప్పడమే కాదు, కనపడుతూ కూడా ఉంది. రక్షణ కనపడుతూ ఉంది, మారిన మనుషులు కనపడుతూ ఉన్నారు, సువార్త చెప్పే వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఓకే, సో రక్షణ అనేది దేవుడు కలిగించి దానిని బోధతో చెప్పి ఇది నిజమే అని దేవుడు రుజువుపరిచే విధంగా ఆయన సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు ఇవన్నీ చేసి ఇవి నిజమే, ఇది నేనిచ్చేదే, ఇది నేను చెప్పిందే అని దృఢపరిచే విధంగా దేవుడే కార్యాలు చేసినట్టుగా చూస్తాం. ఇప్పుడు ఇందులో నేర్చుకునేటువంటి విషయాలు ఇంకా ఏం చెప్తున్నాడు? మనం మాట్లాడుతున్న రాబో లోకాన్ని దేవుడు ఆ దోతల గురించి ఇంకా కొనసాగుతుంది టాపిక్. కాబట్టి యేసుక్రీస్తు మాట్లాడాడు నేరుగా. దోతలతో మాట్లాడినటువంటి ధర్మశాస్త్రాన్ని, మధ్యవర్తులైనటువంటి దోతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతానికి తిరిగి వెళ్తున్నారు మీరు. ఈ కుమారుడు రక్షించడానికి వచ్చాడు. పైన చెప్పినటువంటి మాట దోతల ద్వారా పలుకబడిన వాక్యం. కానీ దోతల కోసం ఆయన బోధ చేయలే. ఇంత గొప్ప రక్షణ దోతలకు రక్షణ అని కాదు, ఎవరికి? మనకు రక్షణ. కాబట్టి దోతలనే బీయింగ్స్, ఏంజల్ బీయింగ్స్ ఉన్నాయి, కానీ వాటి కొరకు ఆయన రాలేదు. అంతేకాదు మనం మాట్లాడుతున్నటువంటి రాబో లోకాన్ని ఆయన ఈ దోతలకు లోపరచలేదు, మనకు లోపరుచున్నాడు కదా. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వివరిస్తాం. ఇంకా ఏం మాట్లాడుతుందంటే యేసుక్రీస్తు గురించిన కొన్ని ప్రవచనాలు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటివాడు, నరపతుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేసేటివి, మహిమా ప్రభావాలతో కిరీటాన్ని ధరింపజేసేటివి అనే మాటలు చూస్తున్నాం. దూతల కంటే మనిషి తక్కువ వాడు అని అన్నారు. యేసుక్రీస్తు ప్రవచనంలో ఇప్పుడు యేసు దూతల కంటే తక్కువగా వాడిగా చేయబడ్డాడు. ఆ వచనాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడానికి 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడిన యేసు అని అంటున్నాడు. సో యేసు దేవుని కంటే, దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు అనే మాట. ఆయన దూతల కంటే తక్కువ వాడు అని అర్థం కాదు. ఎందుకు దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు అంటే ఆయన మనిషిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మరణము అనుభవించున్నట్లు అనే మాట. దూతలు చనిపోతాయా? దూతలు చనిపోవు, మరి మనిషి చనిపోతాడు. యేసుక్రీస్తు చనిపోతాడు కాబట్టి ఆ మరణము అనుభవించినట్లుగా దూతల కంటే కుమారుడే, కానీ దూతల కంటే తక్కువవాడిగా. తక్కువవాడు ఎందుకు అని అంటే కేవలం మరణం అనుభవించడానికి. మరణం అనుభవిస్తాడు కాబట్టే తక్కువవాడు, అంతే. అయితే తర్వాత ఏమవుద్ది? ఆయన మరణమించి తిరిగి లేచిన తర్వాత మహిమా ప్రభావాలతో కిరీటాన్ని ధరించుకున్న స్థితిలో ఉన్న యేసును
దూతలు నమస్కారం చేస్తాయి. అదేగా చెప్తున్నాడు. మనం పోయిన వారం కూడా అదే నేర్చుకున్నాం. 6వ వచనం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం. ఎందుకు? మహిమా ప్రభావాలతో మరణము జయించిన వానిగా కిరీటాన్ని ధరింపజేసుకొని ఉన్నాడు. దేవుని కుమారుడు. వీళ్ళు సేవకులైన ఆత్మలు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని, మీకు ధర్మశాస్త్రం దూతల ద్వారా వస్తే ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వెళ్తారేంటి? ఈ ధర్మశాస్త్రం దూతల ద్వారా వచ్చింది సరే, మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ క్రొత్త నిబంధన నేరుగా స్వయంగా కుమారుడైనటువంటి దేవుని ద్వారానే మీ దగ్గరికి వచ్చింది కదా. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు అని చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ పోర్షన్లో ఉన్న సమాచారం. మనం సోడ్ మెథడ్కి వెళ్తే ఇందులో మన ఆత్మీయ ఎదుగుదల కోసం దేవుని వాక్యాన్ని పరిశీలన చేయడానికి ఇంకా ఏమేం సంగతులు మనం నేర్చుకోవచ్చు, ఇంకా పరిశీలన చేస్తే ఇంకా ఏమేం సమాచారం వస్తుంది, మన ఆత్మీయ జీవితాలకి అవసరమైనటువంటి సమాచారం ఇంకా మనకి ఏం దొరుకుద్ది అని విషయాలు ఆలోచన చేస్తే మనం ధ్యానిస్తున్న మాటలను బట్టి స్వాడ్ మెథడ్లో దేవుని గురించి ఈ 9 వచనాల్లో మనం ఏం నేర్చుకోగలం, మానవుని గురించి మనం ఏం నేర్చుకోగలం, ఇందులో మనం అనుసరించే మాదిరి, మనం అనుసరించగలిగిన మాదిరి ఏమైనా ఉందా, దేవుడు మనకి చెప్పిన చెయ్యండి ఇది అని ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఈ 9 వచనాల్లో ఏమైనా ఉందా, ఈ విషయాలు మనం పరిశోధిద్దాం. దట్స్ వై ఇట్స్ కాల్డ్ డిస్కవరీ బైబిల్ స్టడీ. పరిశోధనాత్మక వాక్య ధ్యానం పరిశోధిద్దాం. ఇప్పుడు నేను మాత్రమే కాదు, మీరును కూడా పరిశీలించండి. ఈ 9 వచనాలు ఎప్పటి వరకు చూసాం, ఇందులో ఉన్న సమాచారాన్ని కూడా తెలుసుకున్నాం. ఇందులో దేవుని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు, చెప్పండి మీరు. దేవుని గురించి 9 వచనాలు, 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు అద్భుతములు చేయవాడు. 4వ వచనంలో కదా, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, వరములు, అనుగ్రహించువాడు. ఇంకా చెప్తారా? తాను చేసే ఏ పనినైనా తానే సాక్ష్యం కూడా ఇవ్వగలిగిన వాడు. దేవుడి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు మనుషుల గురించి కూడా చెప్పాడు కదా కొన్నిసార్లు కదా, సాక్ష్యం కూడా ఇస్తాడు. సాక్ష్యం ఇచ్చువాడు. ఏడవ వచనంలో ఏం చెప్తున్నాడు? కిరీటం ఇచ్చేవాడా? తన మహిమ కలిగిన వాడునా?
మహిమ ప్రభావములు గలవాడు. కృపగలవాడు 9వ వచనంలో. దేవుని గురించే నేర్చుకుంటున్నాం. ఇందులో పరిశీలన చేసి దేవుని గురించే నేర్చుకుంటున్నాం. 4వ వచనంలో ఇంత గొప్ప రక్షణను ఆయన రక్షించేవాడు కదా. రక్షించేవాడు మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా ఉంది అక్కడే. ఆయన ప్రభువు, దేవుడు ప్రభువు. ఇంకా ఆ ప్రభువు పక్కనే ఒక మాట ఉంది, దేవుడు తన చిత్తానుసారముగా కార్యాలు చేసేవాడు, తన చిత్తాన్ని జరిగించేవాడు. జరిగించువాడు. ఇంకేమైనా చెప్తారా? చెప్పు, నువ్వు చెప్పు. దేవుని గురించి అక్కడ ఏమున్నాయి? అక్కడ ఏముంది చెప్పు. పరిశీలన చేయాలా నువ్వు? ఇంకేమన్నా చెప్పగలుగుతారా? ఏ మాట ఎక్కడ ఉందని? సృజించేవాడు, ఏర్పాటు చేసేవాడు. ఓకేనా? ఇంకా అదే కంటిన్యూషన్లో 7వ వచనంలో నీ చేతి పనుల మీద. కాబట్టి దేవుడు ఏదైనా చేయువాడు. సో చూడండి, ధ్యానిస్తూ ఉంటే బయటకు వస్తూ ఉన్నాయి. తర్వాత అంశంలోకి వద్దాం. ఈ లేఖన భాగాలు ఈ 9 వచనాల్లో మానవుని గురించి మనం ఏమైనా నేర్చుకోగలుగుతామా? ఫస్ట్ వచనంలోనే ఉంది కదా, వినేవారు ఉంటారు మానవుల్లో. అది వినేవారు ఉంటారు, విన్నదాన్ని విడిచిపెట్టేవాళ్ళు ఉంటారు. విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండేవారు ఉంటారు. మంచి మాట. నిర్లక్ష్యం చేసేవారు. ఇక్కడ ఒక నిమిషం ఆగితే మీకు ఒక సంగతి చెప్తా. ఇంత గొప్ప రక్షణను ఏం చేస్తే నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు కదా. నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు మీరు అని గ్రంథకర్త చెప్తున్నాడు కదా. అంటే నిర్లక్ష్యం చేయడం అనేది అంత సీరియసా? దాని తీవ్రత మీకు అర్థం కావడానికే ఒక నిమిషం ఆగుదామన్నాను. చాలామంది దేవుని సువార్త విని కూడా పట్టించుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. దేవుని సువార్తకి ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. వారి పాపపు జీవితాల్లో పాపాలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఉన్నారు. వినండి, రక్షణ సువార్త విని నిర్లక్ష్యంగా ఉన్నా కూడా తప్పించుకోలేవు.
మేమేమంత పాపం చేస్తున్నామా, మేమేమంత పాపం చేస్తున్నామా, నేనేం తాగుబోతున్నా, తిరగబోతున్నా అంటారేమో. సువార్తని విని కూడా నిర్లక్ష్యం చేయడం కూడా ఎంత తీవ్రత చూడండి. నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ దేవుని గురించిన లేఖన భాగాల్లో ఒకటి ఉంది, న్యాయముగా ప్రతిఫలం ఇచ్చేవాడు అని ఉంది కదా. అవిశ్వాసానికి, అతిక్రమాలకి న్యాయముగా ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు ఆయన. సరే, దేవుని టాపిక్ అయిపోయింది, మనుషుల దగ్గరికి వచ్చాం. నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. ఇంకా ఎవరుంటారు? అతిక్రమం చేసేవారు, అవిధేయులు ఉంటారా లేరా? 3వ వచనం 2వ వచనంలో అతిక్రమం చేసేవారు, అవిధేయులు. మాట్లాడేవారు. కొంతమంది మాట్లాడుకోరు అసలు. వాడితో మేము మాట్లాడము, ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. సో మాట్లాడేవారు. నీకు తెలిసిన సంగతిని, నీకు తెలిసిన సమాచారాన్ని నువ్వు మాట్లాడు. కొంతమంది మాట్లాడకుండా గమ్ముగా ఉంటారు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాల్సి ఉండగా 20 ఏళ్ళ నుండి చర్చికి వస్తున్నావు, సువార్త అవతల వాడికి చెప్పడం రాదు, మాట్లాడడం రాదు. మనం మాట్లాడుకోవాలి. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా మనుషుల గురించి నేర్చుకోగలిగినవి? ఎస్, చూచేవాడా? చూచుచున్నాము. ఎస్, చూడటం ఇక్కడ విషయాన్ని, యేసును ఆయన మరణం అనుభవించినంతగా తగ్గించుకున్నప్పటికీ తిరిగి లేచి ఉన్నతుడుగు దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళాడు. మహిమ ప్రభావాలు ధరించిన వాడిగా మనం చూస్తున్నాము. అంటే యేసుప్రభుని ఎలా చూడాలో అది కదా మీనింగ్. సో అలాగనే యేసును మహిమ ప్రభావాలు కలిగిన వాడిగా చూసేవారు కొందరు. చూడలేకుండా ఈయన ఒక మనిషి అని యేసు గురించి చులకన చూసేవారు కూడా. ఓకే, చూచువారు. మనుషుల గురించి ఇంకేమన్నా ఒక 2 మాటలు చెప్తారా? 6వ వచనంలో సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, తర్వాత 7వ వచనంలో అధికారం కలిగిన వారు, 6వ వచనంలోనే మనుష్యులు అని చెప్పాడు, తర్వాత నరపుత్రులు అని చెప్పారు. మనుషుల గురించే కదా, నరపుత్రులు అని అన్నారు. సో ఇలాగ మనం మనుషుల గురించి నేర్చుకోవచ్చు. కొన్ని రాసేనా, సాక్ష్యం ఇచ్చేవారు ఎక్కడ? సో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకునే దేవుడి గురించి, మనుషుల గురించి ఈ లేఖన భాగాలు ఏముందో నేర్చుకుంటున్నాము. మనిషి సాక్ష్యం ఇస్తాడా లేదా? సాక్ష్యం ఇస్తున్నాడు కదా. సో ఇటు మనిషి సాక్ష్యం, దేవుని సాక్ష్యం. మనుషుల గురించి అతి ప్రాముఖ్యమైనది. దూతల కంటే తక్కువ. ఎందుకు? దూతలు చచ్చిపోవు, మనుషులు చచ్చిపోతారు అంతే. దాని కొరకే తక్కువ వారు. ఈ మరణానంతరం వచ్చేటువంటి ఆ లోకము, అదే మనం మాట్లాడుకున్న రాబోవు లోకం అన్నాడు కదా, ఆ లోకం వచ్చేసరికి ఏమవుతుంది? అప్పుడు దూతలు గొప్ప వాళ్ళు అవుతారా, మనుషులు గొప్ప వాళ్ళు అవుతారా? మనుషులు అవుతారు. రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయడానికి నియమించబడిన సేవకులైన ఆత్మలే దూతలు. సో ప్లేట్ మారిపోద్ది. మనుషుల గురించి నేర్చుకున్నాం కాబట్టి మనుషుల కంటే తక్కువ వారు.
ఓకే, ఇందులో మనం అనుసరించగలిగే ఏదైనా ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్ ఇందులో ఏమన్నా ఉందా? మనం అనుసరించాలి, దాన్ని మనం ఫాలో అవ్వాలి. అదే కదా ఎగ్జాంపుల్ అంటే, మనం కూడా అనుసరించవచ్చు. ఒక మాదిరి ఏమైనా మనకు కనిపిస్తుందా? మొదటి వచనంలో మీరు విశేష జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పాడు కదా. సో విశేష జాగ్రత్త కలిగి ఉండటం అనేది ఒక మాదిరి. నువ్వు కలిగి ఉంటావో లేదు తర్వాత సంగతి, మొత్తం మీద మనకైతే ఒక మంచి మోడల్, మనం దాన్ని ఫాలో అవ్వచ్చు. విశేష జాగ్రత్త కలిగి ఉండడం. కలిగి ఉండుట అలాంటి ఏమైనా మీకు దొరికితే చెప్పండి. మనుషులు ఇందాక చెప్పుకుంటున్నాం కదా, సాక్ష్యం ఇచ్చారు కదా చాలా చోట్ల. సో సాక్ష్యం ఇవ్వటం, సాక్ష్యము ఇవ్వటం నోటితో ఇవ్వచ్చు, జీవితంతో ఇవ్వచ్చు, రాతపూర్వకంగా ఇవ్వచ్చు. సాక్ష్యం అండి, ఏదైనా రక్షణ కార్యం జరిగింది దాని గురించిన సాక్ష్యం ఇవ్వటం ఓకే, మంచిది. ఇంకా వినడం కదా, వినడం కూడా ఒక మంచి మాదిరి. ఎందుకంటే చాలామంది వినరు, అసలు మాకు తెలుసులే అన్నట్టుగా వినడం. ఇంకా దృఢపరచడం, సత్యం ఏదైనా ఉందనుకోండి, ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్, ఇప్పుడు ఇది మంచి పని, దేవుడు దృఢపరిచాడు కదా. ఒకడు మరి ఒక చోట అలా ఇలా చెబుతున్నాడు, వాడు దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, ఎస్ దిస్ ఈజ్ రైట్. సత్యానికి సంబంధించి దృఢంగా నువ్వు సాక్ష్యం ఇవ్వడం, దృఢపరచడం. ఇలాంటివి లేకనే ఈనాడు క్రైస్తవ సమాజం చాలా ఇబ్బందులు పడుతుంది. అర్థం చేసుకోండి. ఏమేమి చేస్తున్నాం? మాదిరిలు ఇక్కడ జాగ్రత్తగా ఉండటం, సాక్ష్యం ఇవ్వటం, వినటం, దృఢపరచడం. ఇంకేమైనా మోడల్స్ కనపడితే చూడండి. ఆరో వచనం చదివితే, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నావే, వాడు ఏ పాటి వాడయ్యా. ఒక మంచి మోడల్ ఏంటంటే జ్ఞాపకం ఉంచుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ జ్ఞాపకం చేసుకో. ప్రభువు నీ కొరకు పనినటువంటి ఆ పాటలు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఆదివారం రొట్టెలకు పాలు పంచుకోవడం జ్ఞాపకం చేసుకోవడమేగా. ఏ పాపపు స్థితి నుండి బయటకు వచ్చావో జ్ఞాపకం చేసుకో. ఇలాంటి మాదిరి ఉండొచ్చా? జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకంటే ప్రాబ్లం ఇదే కదా, వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోతుంటారు. అయ్యో, వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకోకపోవడం ఎందుకు? కొంచెం జ్ఞాపకం చేసుకో. విన్న సంగతులు జ్ఞాపకం ఉంచుకోవటం. చూడండి, ఇవన్నీ మనకి అనుసరించవచ్చు, ఇవి మోడల్స్. ఓకే, నెక్స్ట్ అంశంలోకి వద్దాం. ఈ 9 వచనాల్లో దేవుడు ఇది చేయండి అని చెప్పినటువంటి ఆజ్ఞల్లాగా, అది డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఉండొచ్చు. ఇవి మీరు చేయండి, ఇవి చేయండి అని చెప్పాడు. ఏమేమి ఆజ్ఞలుగా తీసుకోవచ్చు చెప్పండి? వినిన సంగతులు
వినిన సంగతులను మీరు విడిచిపెట్టొద్దు. వినిన సంగతులు విడిచిపెట్టకూడదు. ఇలాంటి ఆజ్ఞలు ఇవి దేవుని ఆజ్ఞగా తీసుకుందాం. ఇంకా ఏమన్నా ఉన్నాయా? విడిచిపెడితే ఏమైపోయాడంట? కొట్టుకొని పోయారు. కొట్టుకోపోకూడదు కదా. విడిచిపెట్టావు, కొట్టుకుపోతావు. విన్న సంగతిని విడిచిపెట్టావు, కొట్టుకుపోయేవారిగా ఉండకూడదు. సరే, ఇంకేమైనా ఉన్నాయా? జాగ్రత్త కలిగి ఉండాలి. అది కూడా విశేష జాగ్రత్త. ఎలాంటి ఆజ్ఞలు? దేవుడు చెప్పాడు ఇది చెయ్యాల. ఆజ్ఞ అంటే కమాండ్, చెయ్యమని చెప్పినవే, వాటిని మనం తప్పకుండా చేయాలి అనే సంగతి. ఆజ్ఞ అంటే తప్పకుండా చేయవలసినవి. ఇలాంటి ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయి చెప్పండి. 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. నువ్వేం చేసినా దేవుడు న్యాయమైన ప్రతిఫలం ఇస్తాడని గ్రహించాల. అదే విషయాన్ని అర్థం చేసుకోవాలి మనిషి. దేవుడు న్యాయవంతుడు కదండి, అవునా కదా? న్యాయమైన ప్రతిఫలం ఇస్తాడు. చాలా చోట్ల ఉన్నాయి ఆ సంగతులన్నీ చూడొచ్చు. నువ్వు ఏ కొలత కొలిస్తే ఆ కొలతే. దేవుడి న్యాయమైన ప్రతిఫలం ఉంటుంది, న్యాయమైన ప్రతిఫలం ఉంటుంది అని మర్చిపోకూడదు, గ్రహించాలి. ఎందుకనంటే అది మనసులో లేకపోతేనే మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటాం. ఇంకా 2-3 కమాండ్స్ చెప్పొచ్చు కదా. ఇంత గొప్ప రక్షణను మరి నేరుగా చెప్తుంది కదా. అది రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. చూడండి, సాక్ష్యం ఇవ్వాలి. చెప్పాడు కదా, సాక్ష్యం ఇవ్వాలి. తొమ్మిది 10 వచనాలు 9వ వచనంలో దేవుని కృప పొందాలి. కృప ఎవరికి వస్తుందో తెలుసు కదా. దీనులకు ఆయన కృప ఇచ్చేవాడు. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఆయన ఎందుకు చనిపోయాడు అన్నమాట. మనుషులందరి కొరకు ఆయన మరణము అనుభవించున్నట్లుగా తగ్గించుకొని వచ్చాడు అనే మాట చూస్తాం. అనుభవించినట్లు అనే పదానికి ఫుట్నోట్లో రుచి చూచునట్లు అని అంటున్నాడు కదా. అంటే యేసు యొక్క మరణము అదేంటో మనం రుచి చూడాలి. అది రక్షణకి కార్యం అవుతుంది. యేసు మరణ అనుభవాన్ని మనం రుచి చూడాలి. మిగతా చోట్ల చాలా చోట్ల అవి ఉన్నాయి. ఆయన మరణమును మనము అనుభవించినట్లు యేసు మరణమును అనుభవించాలి. అప్పుడే కదా ఆ శిక్ష నీ మీదకి వస్తుంది, నీ శిక్ష ఆయన మీద పడుద్ది. అప్పుడే కదా ఆయన అనుభవించాడు కాబట్టి నీకు క్షమాపణ వస్తుంది. ఇలాగిన ఆయన ఆజ్ఞలని మనం చేసుకోవచ్చు. సరే, ఇన్ని విషయాలు నేర్చుకున్నాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు ఉన్న ఈ సమాచారంలో దేవుని గురించి
ఆయన న్యాయవంతుడు అని, ప్రతిఫలాలు ఇస్తాడని తర్వాత నేర్చుకున్నాం. మొదటి నుంచి ఆయన అద్భుతాలు, మహత్కార్యాలు. సో దేవుని గురించి చాలా సంగతులు మనము పరిశోధించి తెలుసుకున్నాం. మనిషి గురించి ఇట్లాంటి మనుషులు ఉంటారు అని పరిశోధించి తెలుసుకున్నాం. ఇది ఏకన భాగాల్లో మనం ఈ ఫాలో అవ్వచ్చు. కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు ఇవి చెప్పాడు ఖచ్చితంగా చేయమని అని కొన్ని సంగతులు మనము పరిశోధించాం. సరే, ఇంత నేర్చుకున్నాం, ఏంటి మరి అని అంటే, ఈనాటి బైబిల్ స్టడీని బట్టి మనము మన తీర్మానాల్ని, ఈ బైబిల్ స్టడీని బట్టి మన తీర్మానాల్ని మనము నోట్ చేసుకోవాలి. అయ్యా, ఈరోజు నీ గురించి నాకు చాలా సంగతులు నేర్చుకున్నా. ఈ 9 వచనంలో నీ గురించి చాలా సంగతులు నేర్చుకున్నా. మనుషులలో ఇదో ఇట్లా ఉండేవాళ్ళుగా చూస్తున్నాను. అనుసరించడానికి కొంచెం మాదిరిగా ఉండేటువంటి విషయాలు చేశాం. ఆజ్ఞలు కూడా చెప్పావయ్యా. కాబట్టి నేనేం చేస్తానంటే, నేను తప్పక అని మన తీర్మానం రాయాల. నేను తప్పక, నేను ఈనాటి అంశంలో ఒకటి, రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు ఇంత చెప్పినా కూడా రక్షణను నిర్లక్ష్యం చేయను. ఇది నా తీర్మానం. ప్రభువా, నీ రక్షణ బట్టి నీకు స్తోత్రాలని నేను ఈ విషయాలు ప్రార్థన చేసుకుంటాను. నేను రక్షణ నిర్లక్ష్యం చేయనిక, ఆయన సువార్తను నిర్లక్ష్యంగా చూడను, చులకనగా అట్లా ఉండను. ఆ సువార్త మామూలుగా రాలేదు. ఈరోజు లేఖన భాగాలను అన్నిటిని బట్టి నాకు వచ్చిన ఈ భారం, దేవా నీవిచ్చిన రక్షణకు ఈ స్తోత్రం అంటాను. ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా అంటాను. ఇంకొక తీర్మానం కూడా చేసుకోవాలనుకుంటున్నా. వినిన సంగతులు విడిచిపెట్టకూడదు అనుకుంటున్నా. దాని కొరకు జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నా. ఈరోజు నేర్చుకున్న అంశంలో నాకు ప్రేరేపణ కలిగింది. అయ్యా, ఎప్పుడైతే విన్నానో ఆ విన్న విషయాలను నేను విడిచిపెట్టకుండా జాగ్రత్త చూసుకుంటాను. సో జాగ్రత్త కలిగి ఉంటానయ్యా, నాకు సహాయం చేయి అని నా తీర్మానం. మీ తీర్మానం మీ పేపర్ మీద రాసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఇక ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి హెబ్రీ పత్రికలో నుండి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ పత్రికలో ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ సహాయం చేసినందుకు స్తోత్రాలు. మేము ఎన్నో సంగతులు పరిశోధించాం. మా సంగతి అర్థమైంది. మేమేమి చేయగలమో ఆ విషయాలు అర్థమైనాయి. మేమేమి చెయ్యాలో అవి కూడా అర్థమైనాయి. కొన్ని తీర్మానాలు మాకు వ్యక్తిగతంగా చేసుకొని నీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. సహాయం చేయండి. నాతో పాటు ఈ పరిశోధనాత్మక వాగ్దానంలో పాలు పంచుకొని వారి తీర్మానాలు సిద్ధపరచుకొని రాసుకుంటున్నాం. నీ ప్రియమైన బిడ్డలందరినీ వారి తీర్మానాల చొప్పున వారు బ్రతకడానికి తగిన కృప చూపించి సహాయం చేయండి. నేడు మీరు ఇచ్చినటువంటి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మేము చేసినటువంటి నీ ఎదుట చేసిన ఈ తీర్మానాల చొప్పున మేము జాగ్రత్త కలిగి ఉండడానికి, నీ రక్షణను నిర్లక్ష్యంగా ఉండగలగడానికి దయతో మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బైబిల్ స్టడీ ఇంతటితో ముగిసింది. తిరిగి వచ్చే బుధవారం 10వ వచనం నుండి 18వ వచనాల వరకు మనం స్టడీ చేస్తాం.
ఆ విషయాల్ని మీరు ఏమేం పరిశోధించాలో మీకు అర్థమైంది కాబట్టి కొంచెం ప్రిపేర్ అయ్యిరండి, టైం సేవ్ అవుతుంది. ఓకే, అందరికీ వందనాలు.